शिञ्जानमणि मञ्जीर मण्डित श्रीपदाम्बुजा मरालीमन्द गमना बहुलावण्यसेवधिः సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. ధ్వని చేయుచున్న మనులగల అందెల చేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు గలది. అమ్మవారి అందెలు మనులతో అలంకరింపబడి చిరుగంటలతో సుందరంగా ఉండడమే కాకుండా అమ్మవారి పాదాలు ఏమాత్రం కదిలినా అందెలకు ఉన్న చిరుగంటల సవ్వడి శ్రవణానందకరంగా ఉంటుంది. ఇంద్రాది దేవతలు నిత్యము శిరస్సును వంచి అమ్మవారి పాదపీఠం చుట్టూ ఎప్పుడూ మ్రొక్కుతూ ఉంటారు. ఈ నామంలో శ్రీపదాంబుజ అంటే శ్రీపద, అంబుజ అని అమ్మవారి రెండు పాదాల గూర్చి చెప్పబడినది. అనగా ముక్తిని భుక్తిని ప్రసాదించేది. మరియు శ్రీపద అంటే శ్రీదేవి అని, అంబుజ అంటే జలమునందు ఉద్భవించినది అనగా భూదేవి అని అర్థం కూడా వస్తుంది. శ్రీదేవి భూదేవిలను పాదములుగా కలది. అనగా ఆశ్రయించిన వారికి భాగ్యలక్ష్మిని రాజ్యలక్ష్మిని ప్రసాదించినది ఆ పాదాలు. మరాళి మందగమన. అమ్మవారి నడకను చూచి పక్షులలో ఉత్తమ జాతి పక్షులైన హంసలు కూడా నడక నేర్చుకుంటున్నాయి. కుండలినీ శక్తి సుషుమ్న మార్గమున ఊర్ధ్వగమనం నిదానంగానే ఉండటం ఉత్తమ ఉపాసనా లక్షణం. శ్వాసలోని సో హం అనే అక్షరాన్నే హంసతో సంకేతిస్తారు. అమ్మవారి నడకలాగా సాధకుని శ్వాస కూడా నిదానంగా దృష్టి భ్రూమధ్యమందు కేంద్రీకృతమైనప్పుడు తేజోరూపిణి అయిన అమ్మవారి దర్శనం అగును. మహాలావణ్య సేవధి. అతిశయించిన అందమునకు నిధి. నిధి అనగా నిండి ఉన్నది అని అర్థం. అమ్మవారు చైతన్య స్వరూపిణిగా ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్నది. అద్భుతమైన సౌందర్యముతో ప్రకృతి స్వరూపిణిగా ఈ సృష్టి అంతా అగుపించుచున్నది. అమ్మ అరుణారుణ కాంతి కిరణాలుగా ప్రపంచమంతా నిండి ఉన్నది. शिञ्जानमणि मञ्जीर मण्डित श्रीपदाम्बुजा मरालीमन्द गमना बहुलावण्यसेवधिः